టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా 20న బాన్సువాడలో రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దోపిడీ రాజ్యమేలుతుందని ఆయన మండిపడ్డారు. ఒకవైపు ఇసుక, మరోవైపు గుట్టలు సైతం మాయమవుతున్నాయంటున్న బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజుతో మా కామారెడ్డి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లక్ష్యంగా అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే పాదయాత్రను హాత్సే జోడో అనే కార్యక్రమంలో భాగంగా అయితే నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నాడు. గత 3 రోజులుగా అయితే నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా అంటే నాయకులు కూడా భారీ సంఖ్యలో ఆయన చేసే కార్యక్రమానికి మద్దతు పలుకుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ప్రస్తుతం మనం బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కాసుల బాలరాజు వద్ద ఉన్నాం. అయితే ఈ జోడో యాత్ర ఎలా కొనసాగుతుంది, మరోవైపు చూసుకున్నట్టయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కూడా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అయితే పర్యటించిన నేపథ్యంలో కూడా పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ రోజు అయితే మొత్తానికి అయితే నిజామాబాద్ జిల్లాలో అయితే హాత్సే జోడో అయితే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజులుగా జరుగుతుంది. ఎట్లా ఏం చెప్తారు అసలు ప్రజలకు? హాస్య జోడో కార్యక్రమం రాహుల్ గాంధీ గారు కశ్మీర్ టు కన్యాకుమారి దాకా, కన్యాకుమారి టు కశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తూ తండోలుగా జనాలు తరలి రావడం, చలిని కూడా తట్టుకొని, మంచు పడుతుంటే కూడా తట్టుకొని మరి పాదయాత్ర చేయడం, మరి ఈ పాదయాత్రకు ఏ విధంగా మరి జోష్ నింపిందంటే ఇక మనం ఎన్నడూ కని విని ఎరగనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఈ తరంలో మరి కొత్త నాయకుడిగా కొత్త విధంగా మరి ముందుకొచ్చి మరి ఖచ్చితంగా మరి ఎక్కడైతే ఇప్పుడు బీజేపీ మరి కుల మతాలను చిచ్చుబెట్టి మనం ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, మరి ఆర్థికంగా మాత్రం ప్రతి బీదవాడుగా ఉండిపోతుండు. మరి ఉన్నవాడు మాత్రం కోటీశ్వర్లై మరి దండుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి వస్తువు పెరిగిపోయింది. ఈ రోజు చూస్తుంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, మరి తినడానికి తిండి కూడా ప్రతి వస్తువును కూడా పెరిగిపోయి మరి మళ్ళీ బీదతనం అనేది మరి కొట్టేటట్టు కనబడుతుంది. కాబట్టి బీదవాళ్ళు మళ్ళీ మంచి వాళ్ళుగా కావాలి అనే పాదయాత్రను మరి మొత్తం చేపట్టినాక థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే నిజామాబాద్ జిల్లాలో హాత్సే జోడో కార్యక్రమంలో భాగంగా అయితే జిల్లా మొత్తం పర్యటిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజాపక్షాన అయితే కాంగ్రెస్ పార్టీ నిలుస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా, పోటీ చేసినా, ఎవరికి అధిష్టానం ఇచ్చినా కూడా మేమందరం కూడా దాన్ని సపోర్ట్ చేసే విధంగా అయితే చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, కామారెడ్డి.